ఈ తేదీలో పుట్టినవారు కొంచెం డిఫరెంట్. వీరి నుంచి సీక్రెట్స్ రాబట్టాలంటే దేవుడు దిగిరావాల్సిందే. కొంతమంది వ్యక్తులు సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఉండాలనుకుంటారు. అందరితో కలసిపోతూ ఎదుటివారితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. తద్వారా ఒత్తిడిని దూరం చేసుకుని మనసులో భారాన్ని తగ్గించుకుంటారు. ఎదుటివారు కూడా అలాగే ఉండాలనుకుంటారు. కానీ కొందరు మాత్రం ఎదుటివారితో ఏ విషయాన్నీ షేర్ చేసుకోరు. అన్నింటినీ దాస్తూ చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. కొన్ని నిర్దిష్ట తేదీల్లో జన్మించిన వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31వ తేదీల్లో జన్మించిన వ్యక్తులు చాలా సీక్రెట్గా, రిజర్వ్గా ఉంటారు. వీరి లైఫ్ పాత్ నంబర్ 4 వస్తుంది. ఈ సంఖ్య కొన్ని ప్రత్యేక లక్షణాలను సూచిస్తుంది. ఈ సంఖ్య ప్రభావం ఉన్నవారు అన్ని విషయాలను ప్రైవేట్గా ఉంచుతారు. ప్రైవసీ అనేది వీరి సహజ లక్షణంగా ఉంటుంది. దీంతో కొన్ని ముఖ్యమైన విషయాలను ఎదుటివారి ముందు దాచిపెడతారు. అంటే వీరిలో పారదర్శకత సైతం తక్కువగా ఉంటుంది. తమ ఫీలింగ్స్, మనసులోని ఆలోచనలను షేర్ చేసుకోవడం వీరికి కష్టంగా ఉండవచ్చు. ఈ తేదీలో పుట్టిన వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవేంటంటే 1. సెలెక్టివ్ పర్సన్స్. నెలలో 4, 13, 22 లేదా 31వ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఎవరినీ సులభంగా నమ్మరు. ఎదుటివారితో ఏం షేర్ చేసుకోవాలి, ఎంతవరకు మాట్లాడాలో ముందే నిర్ణయించుకుంటారు. ప్రైవసీకి ఎక్కువ విలువ ఇస్తారు. ఎవరితోనైనా మంచి బంధం, ర్యాపో ఏర్పరుచుకున్న తర్వాతనే లేదా అవసరమని భావించినప్పుడు మాత్రమే పర్సనల్ విషయాలు చెప్తారు. 2. బలమైన వ్యక్తిత్వం. తమకు సంబంధించిన విషయాలను తమ మనసులోనే దాచుకోవాలనే బలమైన కోరిక వీరికి ఉంటుంది. అంతర్గత ధైర్యం, బలమైన వ్యక్తిత్వం కారణంగా వీరికి ఇలాంటి లక్షణం ఉంటుంది. వీరు సొంతంగానే సమస్యలను ఎదుర్కోవడానికి ఇష్టపడవచ్చు, ఎందుకంటే తమ ఇబ్బందులు, కష్టాలను ఇతరులతో చర్చిస్తే అది ఒక బలహీనతగా మారుతుందని భయపడతారు. 3. నమ్మకం, ఎమోషన్స్పై గౌరవం. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు నమ్మకం, ఎమోషనల్ డిపెండెన్సీ కోసం రిలేషన్షిప్స్కి ఎంటర్ అవుతారు. తమ ఆలోచనలు, ఫీలింగ్స్ను భాగస్వామికి మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు. ఈ విషయాల్లో అందరి ముందు ఎప్పుడూ ఓపెన్ అవ్వరు. సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తులతోనే ఎక్కువగా కలసిపోతారు. 4. స్వతంత్రం ఎక్కువ. ఈ తేదీన జన్మించిన వ్యక్తులు స్వతంత్రంగా ఉంటారు. స్వయం సమృద్ధి అనే భావన వీరికి ఎక్కువగా ఉంటుంది. తమ ఎమోషన్స్, ఇబ్బందులను సొంతంగా మేనేజ్ చేసుకోగల శక్తి సామర్థ్యాలు వీరి సొంతం. సొంత నిర్ణయాలకు విలువ ఇస్తారు కాబట్టి ఎదుటివారితో పరిస్థితి షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తారు. 5. విశ్లేషణాత్మక వ్యక్తులు. ఈ తేదీలో జన్మించిన వ్యక్తులకు విషయాలను గ్రహించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా విశ్లేషణాత్మకంగా ఉంటారు. మాట్లాడే ముందు లేదా ఏదైనా నిర్ణయం, చర్య తీసుకునే ముందు పూర్తిగా ఆలోచిస్తారు. తమ మనస్కు అనిపిస్తేనే తప్ప దాచిన విషయాలను బయటకు చెప్పరు. అయితే వీరి మనసును ఇతరులు పెద్దగా ప్రభావితం చేయలేరు.